హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 34 సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది టేప్ మెజర్మెంట్తో చూపిస్తున్నా అండి. ఇది బిగినర్స్కి అండి. ఈజీ వేలో తొందరగా కట్ చేయడానికి ఈ పద్ధతిని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. ముందుగా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. కొనలు అయితే అవతల సైడ్ ఉండాలి. ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలండి. చూసారు కదా, ఈ విధంగా కొనలు అవతల సైడు, ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలండి. ముందుగా మనమైతే టేప్ మెజర్మెంట్ ఉంటుంది కదండి, టేప్ 14 ఇంచెస్ తీసుకుందాము. 14 ఇంచెస్ అంటే మనకి ఇక్కడ ఖర్చుకి అంటే కుట్టడానికి ఒక 1/2 ఇంచ్ అండ్ పైన కూడా కుట్టడానికి ఒక 1/2 ఇంచ్, అంటే కంప్లీట్గా 15 ఇంచెస్ లెంత్ అయితే తీసుకోవాలండి. మార్కింగ్ పెట్టేసుకోండి. తర్వాత మన నెక్ డీప్ అయితే నేనైతే 10 ఇంచెస్ తీసుకుంటున్నా అండి. 10 ఇంచెస్. ఇక్కడ కొంచెం మనము కుట్టడానికి వదిలేసినాం కదా, దీని నుంచి 10 ఇంచెస్ అయితే తీసుకోండి. ఇది 10 ఇంచెస్ అంటే ఇక్కడికి అవుతుంది. మనం కుట్టాలి కాబట్టి ఇంకొక 1/2 ఇంచు వదిలేసుకొని మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా నెక్ విడ్త్ అండి. ఇది నెక్ విడ్త్ అయితే నార్మల్ సైజు తీసుకుంటున్నాను అండి. 2.5 తీసుకోవాలి. 2.5కి మార్కింగ్ పెట్టేసుకోండి. కింద 2.75కి మార్కింగ్ పెట్టేసుకోండి. ఎందుకంటే కింద కొంచెం ఎక్కువగా ఉండాలండి, పైన ఒక 1/2 ఇంచు తక్కువగా ఉండాలి. అట్లయితే మనకు నెక్ అనేది జారకుండా మంచిగా ఉంటుంది, భుజాలు జారకుండా ఉంటుందండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. లైన్ గీసేసుకోండి. చూస్తున్నారు కదండి వీడియో. తర్వాత షోల్డర్ విడ్త్ నేనైతే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను అండి. 3 ఇంచెస్ తీసుకున్నట్టయితే ఇటు 1/2 ఇంచు కుట్టడానికి పోతే 2.5 ఇంచెస్ షోల్డర్ విడ్త్ అయితే వస్తుంది. ఇది 6 ఇంచెస్ తీసుకోండి. ఆర్మ్ హోల్కి సరిపోతుందండి. 6 ఇంచెస్ అయితే మన ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఇది ఇక్కడ ఒక 1 ఇంచు మార్కింగ్ పెట్టుకోండి. కర్వ్ కోసం ఆర్మ్ హోల్ రావాలి కదా, ఆర్మ్ హోల్ కోసం. చెస్ట్ సైజ్ వచ్చేసి మనకు 34 అండి. 34/4 అంటే 34ని 4 పార్ట్స్లా చేసినట్టయితే 8.5 వస్తుందండి. 8.5 చెస్ట్, 8.5 ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి. మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్ అండి. 16 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసిందండి. ఈ మెజర్మెంట్తో చేసినట్టయితే, నేను చెప్పిన మెజర్మెంట్తో చేసినట్టయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి. ఈ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్, ఈ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ నెక్ డీప్, అండ్ ఇది వచ్చేసి 5.5 అంటే మన కప్ సైజ్ వచ్చేసి 4.5 వస్తుంది. నడుము లూజ్ అండి 28 ఇంచెస్. 28/4 అంటే 7 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది కదా. మనకి ఇక్కడ బ్యాక్ టక్స్ పెట్టుకోవాలి కదండి, దానికి ఒక 1 ఇంచ్ వదిలేసేయండి. ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్కి వదిలేసేయండి. మొత్తం 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. 7 + 3 10 ఇంచెస్. ఈ విధంగా ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసేసుకోండి. దీన్ని కలిపేసేయండి. ఇక్కడ ఒక చిన్న షోల్డర్ విడ్త్ ఉంటుంది కదండి, దానికి స్ట్రైట్గా మనము ఇక్కడ మార్కింగ్ టక్స్ అయితే పెట్టుకోవాలండి. దీని నుండి ఒక 1/2 ఇంచు పైనకి కట్ చేసుకోండి. రాకుండా స్ట్రైట్గా ఉండేట్టుగా ఉంటుంది. ఫిట్టింగ్ అనేది కరెక్ట్ రాదు. దీన్ని ఒక 1 ఇంచు తీసుకొని ఈ విధంగా కర్వ్ పెట్టండి. నెక్
రౌండ్ అయితే వచ్చేసింది. చూసారు కదండి, ఏం లేదు, చాలా సింపుల్ ఉంది. ఇది వచ్చేసి 15 ఇంచెస్. ఎందుకు 15 ఇంచెస్ అంటే ఇటు హాఫ్ ఇంచెస్ అనేది కుట్టడానికి పోతుంది కాబట్టి మధ్యలో 15 ఇంచెస్ లెంత్ వచ్చేసింది. ఈ నెక్ విడ్త్ 2.5, కింద 2.75 తీసేసుకొని ఈ మార్కింగ్ రెండు కలిపేసుకొని కర్వ్ పెట్టేసేయండి, అంటే రౌండ్ పెట్టేసేయండి. తర్వాత ఇది ఆర్మ్ హోల్ భాగం, ఈ నెక్ హైట్ నుండి మనకు నెక్ హైట్ తీసుకున్నాం కదా, దాని నుంచి ఇక్కడ 6 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ తీసుకొని మన చెస్ట్ లూజ్కి ఒక 2 ఇంచెస్ మార్జిన్ వదిలేసి మార్కింగ్ పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ తీసేసుకొని మనకి ఈ విధంగా ఆర్మ్ హోల్కి అయితే కర్వ్ పెట్టేసేయండి. ఇంతే అండి, చాలా సింపుల్. ఇది కట్ చేసుకుందాం ఇప్పుడు. వీడియో కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. 4 అంటే మనం హాఫ్ ఇంచ్ కుట్టడానికి పైకి కిందికి తీసేస్తే 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకొని తర్వాత 5/2, 2.5 కదండి, 2.5ని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఈ నుంచి ఒక 1.5 ఇంచెస్ తర్వాత నుండి 1.5 మార్క్ పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి ఇలా కటింగ్ అనేది ఈ విధంగా చేసినట్టయితే మనకు ముడతలు రాకుండా చాలా మంచిగా ఉంటుందండి. కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ ఉన్నది కదండి, బ్యాక్ పార్ట్, దాంతోనే ఫ్రంట్ అనేది అయితే మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ని ఈ విధంగా కట్ చేయడానికి బ్యాక్ని అయితే ఈ విధంగా పరచండి. క్రాస్లో ఈ చంక భాగం ఉంది కదా, అది కొనల వైపు వేసేయండి. చూసారు కదా, 34 ఇంచెస్ చెస్ట్ కాబట్టి మన ఫ్రంట్ చెస్ట్ పార్ట్ హైట్ వచ్చేసి మనకు 14 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. 14 ఇంచెస్. ఇక్కడ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్. ఇది మామూలుగా 34 సైజ్ వాళ్ళకి, 32 వాళ్ళకి కూడా మనం ఇక్కడ మా సైజ్ చూసుకొని ఇక్కడ పెట్టేసుకొని మామూలుగా ఈ సైజ్ వాళ్ళకి సెట్ అయిపోతుందండి ఈ మెజర్మెంటు. నేను చెప్పేది బిగినర్స్ కండి. ఈ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్, కింద నుండి 2 ఇంచెస్ తీసుకోండి. ఇంకా మిగతా అంతా మార్క్ చేసేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో అదే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇది గ్యాప్ వచ్చిందని ఏం టెన్షన్ పడవద్దండి. ఇది అనేది మన టక్స్ పెడతాం కదా, టక్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మట్టుకి ఒక 1/2 ఇంచ్ డీప్లో కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసినట్టయితే చంకలో ముడతలు రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఇది ఓన్లీ 80 పీసెస్, ఇది ఓన్లీ 80 సెంటీమీటర్ క్లాత్ అండి. దీంట్లోనే మనము 34 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి ఈజీగా క్లాత్ సరిపోయేట్టుగా మనము కట్ చేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్ అండి. బిగినర్స్కి అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది మట్టుకి టక్స్లో ఈ విధంగా పోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇది ఫ్రంట్ బ్యాక్. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ ముందు వైపు ఉంటుంది కదా, దీంట్లో వెళ్తుంది. ఇది తీసుకొని 3.5కి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ తర్వాత 2.75
లాస్ట్కి వచ్చేసరికి 2.5కి మార్కింగ్ చేసేసుకొని ఇవి 3 మనది 28 కదండి ఇప్పుడు నడుము సైజు 7 ప్లస్ 2 ఇంచెస్ 9 ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ వరకు. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది సింగిల్ లేయర్ డబల్ ఉంటే సరిపోతుంది, మధ్యలో బక్రం కానీ ఎక్స్ట్రా క్లాత్ కానీ వేయాలి. అలా వేసినట్టయితే మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా కూర్చుండిపోతుంది, సెట్ అయిపోతుంది దాంట్లో. ఇంతే అంటే అయిపోయింది బ్లౌజ్ కటింగ్. ఇంతే అండి, చూసారు కదా 80 సెంటీమీటర్ క్లాత్లో 34 ఇంచెస్ వాళ్ళకి ఫ్రంట్ బ్యాక్ క్రాస్ బెల్ట్ అండ్ హ్యాండ్స్ కూడా కంప్లీట్గా కటింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.